ఛానలుకి స్వాగతం. రేపటి నుండి 2030 వరకు మిథున రాశి వారికి విపరీతమైన ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది. శత్రువులకు చెమటలు పట్టిస్తారు. 100% ఇలాగే జరగబోతోంది. వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు రేపటి నుండి 2030 వరకు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఆస్తి యోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను మిథున రాశివారు సొంతం చేసుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశిని విశ్వభావ రాశి అని, వాయుతత్వ రాశి అని అంటారు. బాల్యం నుండి వీరు కష్టాలను, ఎత్తుపల్లాలను చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. అలాగే ఆదర్శంగా వీరి యొక్క భావాలు ఉంటాయి. అవి పలువురికి అయిష్టతను కూడా కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది. అయితే రేపటి నుండి 2030 వరకు గ్రహస్థితి వీరికి చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు వీరిని బాధించినప్పటికీ కూడా విపరీతమైన ఆస్తి యోగం అనేది మాత్రం కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని వీరు సాధించబోతున్నారు. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, మీరు ఇతర రంగాల్లో ఎక్కడ పనిచేస్తున్నా సరే ఆర్థికంగా మాత్రం పురోగతి బాటలో మీరు పయనించబోతున్నారనే చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక లాభాన్ని ఈ సమయంలో మీరు చూడబోతున్నారు. ఆర్థికంగా మీరు పెట్టిన పెట్టుబడులకు అధికంగా లాభాలను చూస్తారు. ఆస్తి యోగం కారణంగా మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించటం మాత్రమే కాదు, వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను కూడా ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో కానీ, వివాదాల్లో కానీ ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు ఖచ్చితంగా విడిపించుకోగలుగుతారు. ఈ విధంగా ధనవంతులు కావటానికి మీకు మార్గం సుగమమవుతుందనే చెప్పుకోవాలి. ఉద్యోగరీత్యా కూడా అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తారు. ప్రమోషన్లు సాధిస్తారు. మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక వృద్ధిని చూస్తారు. ఇప్పటి మీ జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి, భవిష్యత్తులో మీ జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తుంది. 2030 వరకు మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. అలాగే మీరు అంతకుముందు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఈ సమయంలో వాటి నుండి అధిక లాభాలు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోవటంతో పాటు వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులు కావటానికి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి కుట్రలను వారికే తిప్పికొట్టగలుగుతారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా కానీ అభివృద్ధి బాటలో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవటానికి కూడా మీరు చక్కటి మార్గాలను అన్వేషిస్తారు. ఈ విధంగా చక్కటి మార్గాల ద్వారా ఇంకా ఎంతో డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. అలాగే కళలపై ఆసక్తి ఉండి అనేక రంగాల్లో విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మీకు ఏ రంగంలో అయితే అవకాశాలు దొరకక చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు వస్తాయి. ఆయా రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబర్చి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తారు. వ్యాపారపరంగా చూస్తే కూడా అత్యధికమైన లాభాలు పొందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. అలాగే మీరు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఈ విధంగా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనిలో విజయావకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా 2030 వరకు గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా మీకు అద్భుతమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి. అయితే మిథున రాశివారు మీకు వీలైనంత వరకు మీకున్న దాంట్లో దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మరెంతో పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు. శివారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి.
ఖచ్చితంగా మీరు మరెంతో ఆర్థిక వృద్ధిని చూడగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.